హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్ పర్సన్ సూర్యోదయ లత గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం నమస్తే. మేడం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన మరోమారు కేటీఆర్ గారు స్పందించడం జరిగింది. సో నార్కో అనాలిసిస్కు నేను రెడీ, మీరు రెడీనా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి అండ్ కిషన్ రెడ్డి గారికి వీళ్ళిద్దరికి కూడా సవాల్ విసిరారు. అంటే నేను ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నేను ఎటువంటి తప్పు చేయలేదు, అనవసరంగా రేవంత్ రెడ్డి గారు తన మంత్రులందరూ ఫోన్లు ట్యాప్ చేశారంటున్నారు, నేనైతే రెడీ, మరి నార్కో అనాలిసిస్కి మరి మీరు రెడీనా అని అంటున్నారు. మీ ఒపీనియన్ ఏంటి మేడం దీనిపైన? అంటే నార్కో అనాలిసిస్ ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదు, ఇంకా కొన్ని డీటెయిల్స్ రావాల్సింది ఉంది. సో ఇప్పుడు కొంతమంది నాయకులను అరెస్ట్ చేశారు, వాళ్ళ దగ్గర నుంచి డీటెయిల్స్ రావాల్సి ఉంది. ఇది ఎవరి ప్రోద్బలంతో జరిగింది అనే ఒక డీటెయిల్స్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా అవసరమైతే ఈయన ఇప్పుడు సవాల్ని నేను నిర్దోషిగా బయట వస్తాను అని అంటున్నాడు కాబట్టి అప్పుడు అవసరమైతే అప్పుడు చేస్తారేమో, కానీ చేసుకునే అవకాశం వాళ్ళ ఇదిలో బట్టి ఉంటుంది. కానీ ఖచ్చితంగా అయితే ఇప్పుడైతే అవసరం లేదని అనుకుంటారు. ఎందుకంటే అరెస్ట్ అయి ఉన్నారు, డిపార్ట్మెంట్లో ఉన్న ప్రముఖ వ్యక్తులందరూ కూడా అరెస్ట్ అయి ఉన్నారు కాబట్టి ఇంకా ఇన్వెస్టిగేషన్ పీరియడ్లోనే ఉంది కాబట్టి ఇంకా అదే జరుగుతోంది కాబట్టి ఖచ్చితంగా కొంచెం టైం అనేది పడుతుంది. అదే అంటున్నారుగా, తప్పేముంది, మేము కొన్ని కారణాల చేత మేము ఫోన్ ట్యాపింగ్ చేసే అవకాశం ఉంటుంది, చెయ్యొచ్చు అనేటట్టు ఆయన చెప్తున్నారు కదా. కానీ అది కూడా తప్పు కదా. సో చేయటానికి ఒక రీజన్ ఉండాలి. ఓకే. సో ఒకవేళ మీరు అంటున్నారు ఉద్యమం టైంలో మా ఫోన్లు ట్యాప్ అయింది అనేది, ఉద్యమం టైంలో అని అంటే ఎప్పుడెప్పుడు అంటే ప్రజలకి ఆ రోజుల్లో మీరు కల్పించిన ఇదే. ఎందుకంటే హైదరాబాద్ సిటీ అంతా కూడా నెట్లు కట్టుకొని, నెట్లు అంటే షాపుల మీద రాళ్ళు వేయటం, తగలబెట్టడం, ఇట్లాంటివన్నీ చేశారు కదా. స్కూల్స్ పైన వెళ్ళటం, ఇలాంటివన్నీ జరిగినప్పుడు ఆ రోజు ప్రజలు భయభ్రాంతులకు గురవ్వకూడదని చెప్పి జరిగిన ఇన్సిడెంట్. సో అంతేగాని పబ్లిక్ అంటే నార్మల్ యూనివర్సిటీలోనే వాళ్ళకి వీళ్ళకి పెట్టలేదు, మీరు చేయిస్తున్నారు కాబట్టి. సో ఆ రోజు అవసరం ఉండింది, మీరు అంటే మీ అవసరాల కోసం మీ స్వార్థం కోసం చేస్తున్నారు అనేది ఈ రోజు అందరికీ తెలుసు. కానీ ఆ రోజు తెలియకపోబట్టి, అంటే తెలంగాణ ప్రజలు కొంతమంది మిమ్మల్ని నమ్మారు కాబట్టి ఆ రోజుల్లో. సో ఖచ్చితంగా వీళ్ళు ఏం చేస్తారో రేపు ప్రజలకు ఏదైనా విఘాతం కలుగుతుందేమో, అంటే ప్రశాంతమైన లైఫ్లో ఉన్న హైదరాబాద్ సిటీకి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది కాబట్టి ఏదైనా డిస్టర్బెన్స్ జరుగుతుందేమో అనేది ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళు చేసి ఉండొచ్చు. కానీ మీరు అది వేరే సిచ్యువేషన్. సో అలాంటివి ఏమైనా జరిగినప్పుడు మీరు చేస్తే తప్పు లేదు. సో కానీ హీరోయిన్స్ మీద, సో మంత్రుల మీద, ఎమ్మెల్యే క్యాండిడేట్ల మీద, వ్యాపారస్తుల మీద, కాంట్రాక్టర్ల మీద ఇది తప్పు కదా. సో మీరు అంటున్నారు ఇప్పుడు వరకు ఎక్కడైనా గోకుల్ చాట్ లాంటి ఇన్సిడెంట్ జరిగిందంటే ఖచ్చితంగా జరగలేదు. కానీ అది మీది కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఇది. సో అప్పట్లో బీజేపీ వచ్చిన దగ్గర నుంచి చూస్తే ఏ స్టేట్లో కూడా జరగలేదు. దాని మూలాలు ఎక్కడ నుంచి ఉన్నా హైదరాబాద్ నుంచి ఉండేది. కానీ దానంతా కట్టడి చేసింది అంటే బీజేపీ. ఎక్కడ సరిహద్దుల్లో కానివ్వండి, ఎక్కడ కానివ్వండి, అలాంటి టెర్రరిస్టులు రానివ్వకుండా కట్టడి చేయగలిగింది అంటే బీజేపీ అని చెప్పచ్చు. ఎందుకంటే బీజేపీ గవర్నమెంట్ వచ్చిన గత 10 ఏళ్ళుగా మనం చూస్తే కూడా ఎక్కడా కూడా ఇలాంటి ఏ స్టేట్లో కూడా ఇలాంటి టెర్రరిస్టుల ప్రాబ్లం అనేది రాకుండా కొంచెం సెక్యూర్గా ఉన్నామనంటే ఆ ఘనత అయితే వాళ్ళకే దొరుకుతుంది ఖచ్చితంగా కూడా. అది వీళ్ళదేముంది, టెర్రరిస్టులని వీళ్ళు ఏమైనా వీళ్ళకి ఏమైనా సంబంధం ఉందా? వీళ్ళు ఒక స్టేట్కి సంబంధించిన వాళ్ళు, అది నేషనల్ ఇది. సో అందుకని ఖచ్చితంగా వీళ్ళదేమీ లేదు దాని మూలాన. ఏదైనా ఉంది అని అంటేనే ఖచ్చితంగా అది ఆ రోజు బీజేపీ తీసుకున్న స్ట్రాంగ్ నిర్ణయాలు కాబట్టి అది జరిగింది. కానీ ఎందుకు ఇప్పుడు తొందరపడుతున్నాడో అర్థం కావట్లేదు. ఇప్పుడు టెస్టులకి సవాల్ చేయటం ఎలక్షన్ బిఫోరు అంటే ఏదో అంటే ఖచ్చితంగా ఆయనకి తెలుసు ఇప్పుడు అది జరిగే ప్రాసెస్ కాదు, ఈ టైం కాదు. ఇప్పుడు ఆయన్ని అరెస్ట్ చేయాలి, ఒకవేళ ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంటే అరెస్ట్ చేయాలి, దాని తర్వాత వచ్చే టాపిక్స్ ఇవన్నీ. కానీ ఈయన ఎందుకు ఇప్పుడే తొందర పెడుతున్నారంటే ఒకవేళ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి, సో ప్రజల్లో ఒక సింపతి క్రియేట్ చేసుకో, అంటే నేనే వెళ్తానంటే కూడా వాళ్ళు ఎవరూ చెప్పట్లేదు అని అంటే ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది కదా దేనికైనా. ఆ ప్రొసీజర్ ప్రకారం నడవాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. సో ఒకవేళ ఈయన ఈయన కూడా దానిలో ముద్దాయిగా ఉన్నాడు అని అన్నప్పుడు, ఈయన అరెస్ట్ చేసినప్పుడు ఆ ప్రొసీజర్ అప్పుడు స్టార్ట్ అవుతుంది. కానీ ఇప్పుడు అవసరం లేని విషయం అది. సో ఎలక్షన్ బిజీ కాబట్టి అది ఏదో ఒకటి స్ట్రాటజీ అంతే. కానీ మేడం అంటే ఇన్ని ఆరోపణలు వస్తున్నా కూడా కేటీఆర్ గారు మరి అంత కాన్ఫిడెన్స్గా కడిగిన ముత్యంలోనే నేను బయటకు వస్తాను అని చెప్పడం చూస్తున్నాం. అంటే మరి తను ఆ తప్పు చేయలేదా, లేకుంటే ఆరోపణలే కేవలం రావడమే జరిగిందంటారు? అంటే ప్రతిపక్ష మన రూలింగ్ పార్టీలో ఉన్న వాళ్ళు విమర్శలు చేస్తున్నారు అనుకోవచ్చు. అంటే నిప్పులేందే పొగరాదన్నట్టు
ఇక్కడ చాలా మంది ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయి. దాని మూలాన రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ అవ్వటం అనేది మనం ఎప్పుడైతే టీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు ఫామ్ చేసిందో, సో అప్పటి నుంచి అప్పుడే కదా రేవంత్ గారు ఫస్ట్ ఫోన్ ట్యాపింగ్ లో అరెస్ట్ అయింది రేవంత్ గారే. సో అక్కడి నుంచి ఇప్పటి వరకు కూడా అందరికీ అదే డౌట్ ఉంది. వాళ్ళ మీద పోలీసు ఒత్తిళ్లు తీసుకురావటమే కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు ఆ ఫోన్ ట్యాపింగ్ మూలనే యూజ్ అవుతాయి కాబట్టి, సో ఖచ్చితంగా అలాంటివే చేశారు. దాని మూలనే వీళ్ళు అధికమైన సీట్లు తెచ్చుకోవటం కూడా లాస్ట్ ఎలక్షన్లో జరిగింది. సరే ఇప్పుడు కూడా చూసుకుంటే పెద్ద మెజార్టీ కాంగ్రెస్కి రాలేదు కాబట్టి ఇవన్నీ నడవబట్టే కొంచెం, లేకుంటే ఇంకా వ్యతిరేకత ఎంత ఉందో, ప్రజా వ్యతిరేకత ఇంకెంత మాత్రం ఉందో, ఎంత ఉందో అనేది కూడా మనకి ఇప్పుడు అర్థం అవుతుంది కదా. సో ఏం లేదు, ఎక్కడ నేను నిర్దోషిని, నేను ఏ తప్పు చేయలేదు అని చెప్పుకోవటానికి ప్రొజెక్ట్ చేసుకునేదే కానీ దీనిలో ఖచ్చితంగా ఆయన చేశాడా లేదా అనేది ఇప్పుడు జరిగే ఇన్వెస్టిగేషన్ ఉంది. అది కొంచెం ప్రాసెస్ అంటూ రావాలి. దానిలో ప్రాసెస్లో టైం పడుతుంది కాబట్టి అప్పుడు తెలుస్తుంది. సో అదొక్కటే కాదు కదా, టెలిఫోనే కాదు కదా, ఇంకా చాలా ఉన్నాయి కదా, ఇంక ఇవన్నీ కూడా బయట వస్తాయి కదా. ఒక్కొక్క దానికి ఇప్పుడు ప్రతిదానికి టెస్ట్ చేసుకోండి అని ఒక్కొక్క దానికి చెప్పరు కదా. ఏది ఉన్నాయి అవన్నీ బయట రానివ్వండి, దాని తర్వాత న్యాయం ఎటు ఉంటే అటు ఉంటుంది కదా. సో ముందే తొందరపడటం అనేది వేస్ట్ దీనిలో. మరోవైపు రేవంత్ రెడ్డి గారి పైన కూడా ఒక ఛాలెంజ్ విసిరారు. అంటే బీజేపీలో ఎంపీ ఎలక్షన్స్ తర్వాత బీజేపీలో రేవంత్ రెడ్డి గారు చేరుతారా లేదా అన్నదానికి కూడా ఆయన సమాధానం చెప్పాలి అని చెప్పేసి కేటీఆర్ గారు అన్నారు. మేడం, మరి మీ ఒపీనియన్ దీనిపై? ఆయన చేరతాడా లేదా అని ఈయన అడిగితే నేను చేరను, నువ్వేంటి మాట్లాడేది ఆయన స్టైల్లో ఏదో ఒకటి చెప్తారు. కానీ చేరేవాళ్ళు చేరనాళ్ళు ఇప్పుడు ఎవరు బయటపడరు కదా. సో ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి, ఎవరైనా సరే ఈ ఎలక్షన్ హడావిడిలో ఉంటారు. సో ఏదన్నా ఉన్నా కొంచెం వెయిట్ అండ్ సీ అన్నట్టే. కాకపోతే ఎందుకు ఇప్పుడు ఒక సీఎంగా ఉన్న అభ్యర్థి వెళ్ళి వేరే పార్టీలో వెళ్ళి ఇంకా అంతకుమించిన పోస్ట్ ఏమొస్తుంది? అంతకుమించిన పోస్ట్ అయితే ఏం రాదు కదా. ఒకవేళ బీజేపీలో నేను ప్రధానిని చేసేస్తాను, మోడీని దించేసి అంటే అప్పుడు ఆలోచిస్తాడు. సో అలాంటి అవకాశాలు రేవంత్ రెడ్డి గారికి ఎందుకు ఇస్తారు? ఇవ్వరు కదా. సో ఆల్రెడీ ఆయన కాంగ్రెస్ పార్టీలో సీఎంగా ఉన్నాడు, ఆయనకు హోదా వచ్చింది కాంగ్రెస్ పార్టీ మూలాన, అంతా ఖచ్చితంగా దాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు, దానిలోనే ఉంటాడు. ఇదంతా పోస్కోల్ మాటలు, గాలి కబుర్లు లాగానే అనిపిస్తుంది. అంటే మనం ఒకసారి మనం థింక్ చేస్తే ఎవరికైనా అనిపించే రీజన్ ఇదే. బీజేపీకి వెళ్తే ఇప్పుడు ఆయనకు వచ్చే పదవి ఏంటో చెప్పండి, ఏం లేదు కదా. అంటే ఓటు నేటు కేసు ఉంది, మళ్ళీ ఆ కేసులో బీజేపీ ప్రభుత్వం అరెస్ట్ చేస్తుంది, అంటే చాలా మంది పైన ఇట్లాంటి కేసులు పెట్టి బీజేపీ అరెస్ట్ చేస్తుంది. అందుకే రేవంత్ రెడ్డి గారు భయపడి ముందే బీజేపీలోకి వెళ్ళిపోతే ఎటువంటి మచ్చ ఉండదని ఒక ఉద్దేశం అని కేటీఆర్ గారు చెప్పడం చూస్తుంది. ఓటుకి నోటు కేసు సెంట్రల్ గవర్నమెంట్కి ఏం సంబంధం? ఆ స్టేట్ గవర్నమెంట్దేగా, మీరే చేసిన పనే కదా అది. సో అలాంటప్పుడు వాళ్ళ చేతిలో ఇప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు భయపడి బీజేపీకి వెళ్తారు? వెళ్ళరు కదా. సో ఆయన ఎక్కడా కూడా మోదీ గారిని అంత పెద్దగా అగైనిస్ట్గా మాట్లాడటం లేదు కదా. మీరు పెద్దన్న పాత్ర పోషించి తెలంగాణకి రావాల్సిన నిధుల్ని అడ్డుకోకుండా చేయండి, ఇవ్వాల్సిన నిధులు ఇవ్వండి అనే రిక్వెస్టబుల్గా మాట్లాడుతున్నాడు. సో అలాంటప్పుడు ఎక్కడా కూడా దీనిలో ఆయనకి బీజేపీకి వెళ్తే ఏదో వచ్చేసేది లేదు, దాని మూలాన ఆయన నష్టపోయేది లేదు. సో వాళ్ళు ఏదో బెదిరించేది కూడా అంతకుమించి లేదు, ఎందుకంటే అది స్టేట్ గవర్నమెంట్ కేసు కాబట్టి. సో ఇవన్నిటికీ అంటే ఎవరైనా నమ్ముతారేమో మనం చెప్పే ఈ మాటలు అనేది పొలిటికల్గా ఇప్పుడున్న సీజన్కి అలాంటి మాటలు చెల్లుతాయి కాబట్టి అది చెప్తున్నారు. కాకపోతే ఇది కొంచెం అర్థం చేసుకుంటే దీనిలో అంతా పొలిటికల్ స్ట్రాటజీ కనపడుతుంది కాబట్టి ఎవరు పెద్ద అంటే దీని మీద అవగాహన ఉన్న వాళ్ళు దీన్ని ఎవరు కూడా పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం కూడా కాదు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.